హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. కొంతమంది సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. సో ఏదో ఒక మూల కనీసం ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. బట్ ఈవిడకి ఆవగింజ కాదు కానీ డైరెక్ట్ గా గుమ్మడికి అంత అదృష్టం ఉంది. ఆవిడ మరెవరో కాదు, రష్మిక మందాన. సో ఈ మధ్య కాలంలో రష్మిక మందాన చేసినటువంటి ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ గా నిలుస్తోంది. అండ్ వరుస పెట్టి రష్మిక మందాన నుంచి వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. సో బాలీవుడ్ లో వచ్చినటువంటి యానిమల్ నుంచి మొదలు పెడితే యానిమల్ కావచ్చు, అండ్ దాని తర్వాత వచ్చినటువంటి పుష్ప 2 కావచ్చు, అండ్ అలానే రీసెంట్ గా వచ్చినటువంటి చావా కావచ్చు. సో వరుస పెట్టి ఇన్ని సినిమాలు, అది కూడా పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా కొన్ని మంచి హిట్స్ సాధించాయి. అండ్ చావా ఓన్లీ హిందీలోనే వచ్చినప్పటికీ రష్మిక మందాన క్యారెక్టర్ కి చాలా మంది ఫిదా అయిపోయారు అనమాట, ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కి. అండ్ ఎమోషనల్ గా కూడా ఆవిడ చాలా మందిని కట్టిపడేసింది. సో ఈ క్రమంలో అంటే కొద్దిగా హీరోయిన్ ఒక 4-5 సినిమాలు చేసుకున్న తర్వాత వరుస పెట్టి ఫ్లాప్ లో పోతున్నటువంటి టైంలో రష్మిక మందాన చేసినటువంటి ప్రతి సినిమా కూడాను మంచి సక్సెస్ ని సాధిస్తోంది. సో ఈ క్రమంలోనే రష్మిక మందానికి మరో ఆఫర్ అయితే వచ్చిందనమాట. సో ప్రెజెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో బాగా డిసప్పాయింట్ చేశారు. సో అందువల్ల ఏంటంటే బుచ్చిబాబు గారు ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, అందులో రామ్ చరణ్ గారికి ఇష్టమైనటువంటి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయబోతున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ హీరోయిన్ ని ఫిక్స్ చేశారు. బట్ ఈ సినిమాకి సంబంధించి జాన్వీ కపూర్ గారిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అండ్ దాని తర్వాత రాబోతున్నటువంటి RC-17 గురించి చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. అండ్ సుకుమార్ కాంబినేషన్ లో రామ్ చరణ్ ఆల్రెడీ రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ తీశారు. అండ్ ఈ క్రమంలో RC-17 కూడాను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ సుకుమార్ కి కూడాను బాగా కలిసి వచ్చేటువంటి హీరోయిన్ గా రష్మిక మందానాకి పేరుంది. సో అందువల్లే సుకుమార్ గారు కూడాను ఈసారి నేషనల్ అవార్డు ఎలానే సరే రామ్ చరణ్ కొట్టాలి అన్న విధంగా ఒక కథను అయితే రెడీ చేస్తున్నారంట. సో ఈ కథకు సంబంధించి హీరోయిన్ గా ప్రెజెంట్ రష్మిక మందాన అనే సుకుమార్ గారు అనుకుంటున్నట్టు ప్రెజెంట్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే వరుస పెట్టి మంచి సక్సెస్ రేట్ లో ఉన్నటువంటి రష్మిక మందాన గారు అండ్ సుకుమార్ కూడా ఒక 5 years నుంచి మంచి సక్సెస్ లోనే ఉన్నారు కాబట్టి, సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నటువంటి కాస్టింగ్ తో కానీ సినిమా స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ సినిమాకి నేషనల్ అవార్డు పక్కా అని చెప్పి జనాలందరూ ఫీల్ అవుతున్నారు. అండ్ ఓవరాల్ గా నేషనల్ క్రష్ ఉన్నటువంటి రష్మిక మందాన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సక్సెస్ అని చెప్పి ప్రెసెంట్ ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది అనమాట. సో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్స్ లో ద బెస్ట్, అది ఈ లెవెల్ లో రాణించగలిగినటువంటి హీరోయిన్లు ఎవరు అనుకుంటారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ రష్మిక మందాన చేసినటువంటి క్యారెక్టర్స్ పరంగా మీకు ఏ క్యారెక్టర్, నేను చెప్తున్నాను పర్సన్ గురించి కాదు కానీ మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.